వెల్కమ్ టు ప్రజా టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో జనసేన పార్టీలో చేరికలు. ఢిల్లీలో ఈదురుగాలులు ఉరుములతో కూడిన వర్షం. మంత్రి పదవి నుంచి నారాయణను బర్తరాఫ్ చేయాలంటూ విద్యార్థి సంఘాల డిమాండ్. ఉద్యమకారులకు న్యాయం చేస్తాం మంత్రి పొన్నం. అత్తాపూర్లో 13 మంది రౌడీ షీటర్ల బైండ్ ఓవర్. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో గురువారం సాయంత్రం భారీ వర్షాలు దంచుకొట్టాయి. కామారెడ్డి పట్టణంతో పాటు కరీంనగర్ జిల్లా వీణవంక, తిమ్మాపూర్, హుజరాబాద్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. పెద్దపల్లి, సిరిసిల్ల, వరంగల్ జిల్లాలోనూ భారీ వర్షాలు నమోదయ్యాయి. అటు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో కూడా వర్షం పడింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో మరిన్ని భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహిళా నేత నా భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుని నన్ను అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. స్థానిక ఎమ్మెల్యే, చిలుకూరిపేట ఎమ్మెల్యే బంధువు అని చెప్పుకుంటూ మహిళా నేత వల్ల నా కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలు. తన భర్త కోసం మహిళా నేత ఇంటికి వెళ్ళగా తమపై దాడి చేయించిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన దీప్తి అనే మహిళ. పేరు దీప్తి, వినిపిస్తుంది. నా పేరు దీప్తి. నేను కోట సెంటర్లో ఉంటా. మా ఇల్లు కోట సెంటర్. నేను గుంటూరు క్షోమి సర్వీసెస్ మేనేజర్గా పనిచేస్తుంటాను. గత నెల 10వ తారీఖున మల్లవరపు అభినయ్ సింధుశ్రీ అనే ఆమె నా భర్తతో అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను మానసికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా వేధిస్తుంటే స్పందనలో కేసు పెట్టొచ్చాము. ఎమ్మెల్యే గారిని అమ్మాయిని, నేను పత్తిపాటి పుల్లారావు గారి మేనకోడలంటే నన్ను ఎన్నోసార్లు బెదిరించింది. ఇంటికి పిలిపించి మరీ బెదిరించింది. చెప్పినట్టు వినకు, మీ ఆయన వస్తుంటాడు, వెళ్తుంటాడు, నువ్వు చూసి చూడనట్టు పో, లేకపోతే వాడిని చంపేస్తా, కేసుల్లో ఇరికిస్తా, వాడిని చంపి నీకు సెటిల్మెంట్ చేస్తాను, ఎన్నో రకాలు బెదిరిస్తా. బెదిరింపులు తట్టుకోలేక గత నెల 10వ తారీఖున స్పందనలో కేసు పెట్టాను. తర్వాత పిలవంగా సీఏ గారు వార్నింగ్ ఇస్తే ఇక్కడికి వచ్చి నేను ఇంకా మీ భర్త జోలికి రాను, నా ఇంటికి రానీను, అది ఇది కాగితాలు రాసిస్తానని చెప్పి వెళ్ళారు. ఆ వెళ్ళిన దగ్గర నుంచి ఆమె ఇంతవరకు రాలా. ఈలోపు గొడవల్లో నా కొడుకు ఆత్మహత్య ప్రయత్నం చేసుకొని సావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి వచ్చి ఒకసారి తనకు అసలు రావాల్సిన అవసరం లేదంటే నా భర్తతో నన్ను కొట్టించిపోయింది. సరే, అప్పుడు గొడవ అయిపోయింది. ఊరుకోకుండా తర్వాత తన కొడుకుని పంపించి మళ్ళీ తను వచ్చి దగ్గరుండి నా భర్తతో నన్ను తన్నిచ్చింది. దాన్ని భరించా. మళ్ళీ హాస్పిటల్కి వాళ్ళకి ఫోన్లు చేసి ఆ అబ్బాయికి మందులు ఇవ్వద్దు, మందులు ఇస్తే ఊరుకోను అని చెప్పి వేరే వాళ్ళ ద్వారా బెదిరింపులు జరిపింది. దాన్ని భరించాను. నా బిడ్డకు డయాలసిస్ చేయాలి, నా భర్త సంతకం అవసరం, అందుకని రాత్రి రణంగా వెళ్ళాడు మనిషి. ఆ మనిషి అక్కడికి వెళ్తున్నాను, ఆమెతో తేల్చుకోవాల్సినవి నాకు చాలా ఉన్నాయని చెప్పి మరీ వెళ్ళాడు. వేరే వాళ్ళ చేత నీ దగ్గరికి వచ్చాడని చెప్పించా అని ఫోన్లు చేస్తుంటే నా ఇంటికి రాలేదంటే రాలేదనంది. బిడ్డ ప్రాణ బతుకుల్లో ఉన్నాడు, సంతకం అవసరమై ఇప్పుడు వెళ్తే ఇంట్లో రెడ్ హ్యాండెడ్గా ఉన్నాడు. ఫస్ట్ మేము అడిగితే ఖాళీని పిలువనంటే ఖాళీ ఇంట్లో లేడు అని అంది. చెప్పులు ఎవరి బండి ఎవరిదానంటే మీడియా వాళ్ళని పిలుస్తానంటే అప్పుడు ఖాళీ రా అని 10 నిమిషాలు లోపలికి పోయి ఆ మనిషిని లేపు బెడ్రూమ్లోంచి తీసుకురావడానికి 10 నిమిషాలు బళ్ళు తెచ్చి లంజల్ని కొట్టి ఇక్కడి నుంచి పంపించి నా ఇంటి ముందు ఏందని నా భర్త చేతే నన్ను అక్కడ కొట్టించింది. నాతో వచ్చి తోడుగా వచ్చిన పెద్ద మనుషులు దాన్ని ఇచ్చింది, ఆటో బాగలు కొట్టించింది. అసలు ఆ దౌర్జన్యం ఏందో మాకు అర్థం కావట్లేదు. ఎమ్మెల్యే గారు ఏం పట్టించుకుంటున్నారో మాకేం అర్థం కావట్లేదు. ఆ రోజు స్పందనలో ఉన్నప్పుడే ఎమ్మెల్యే గారు పెద్ద మనసు చేసుకొని పట్టించుకొని ఉంటే నా బిడ్డకి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు, నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇంకెక్కడుంది న్యాయం? స్పందనలో పెట్టి 4 రోజులు అవుతుంది. ఏం చేశారు? ఏం పట్టించుకున్నారు? నా దగ్గర ప్రతిదీ ఎవిడెన్స్ ఉంది వాళ్ళకి అక్రమ సంబంధం ఉంది అని.
లేదు లేదు అని ఆమెకు భయపడుతున్నారు. ఎవరికి భయపడుతున్నారు? నాకు ఎప్పుడు జరిగిద్దా? నా బిడ్డ చచ్చిన తర్వాత జరిగిద్దా? నా బిడ్డకు అక్కడ సరిగ్గా లేదు. ఇప్పుడు ఈ గొడవల్లో డబ్బులు పెట్టేవాళ్ళు కూడా పెట్టమంటున్నారు. నా బిడ్డ పరిస్థితి ఏంటి? దయించి ఎమ్మెల్యే గారు పెద్ద మనసు చేసుకొని మీరు పట్టించుకుంటే కానీ నాకు న్యాయం. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చార్మినార్ను సందర్శించారు. అక్కడ ఉన్న ఒక కేఫ్లో ఉస్మానియా బిస్కెట్లు, ఇరానీ ఛాయ్ని ఆస్వాదించారు. కేఫ్ యజమాని అస్లాం బిన్ అబూద్ ఆయనకు స్వాగతం పలికారు. చార్మినార్ వద్ద టీ తాగకుండా పాత బస్తీ పర్యటన పూర్తి కాదని కేటీఆర్ అన్నారు. ఆయన ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ వేంపల్లి 15వ డివిజన్లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు. గ్లోబల్ వార్మింగ్ ను అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి చెట్లను పెంచాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఏక్ ఫెడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బీజేపీ భారత్ మాతా కీ జై శ్రీరామ్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మీరు భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనందరికి కూడా దీంట్లో బాధ్యత ఉన్నది. ఈరోజు దీన్ని పురస్కరించుకొని మంచిర్యాల కార్పొరేషన్లోని వేంపల్లిలో బీజేపీ నాయకులందరం కలిసి కూడా చెట్లు నాటడం జరిగింది. ఈ చెట్లు నాటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని గతంలో నెహ్రూ గారు ఏదైతే ప్రధానమంత్రి ఉన్నారో ఆ రికార్డుని నరేంద్ర మోదీ గారు దేశంలో అందరికంటే ఎక్కువ సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ గారు ఈ నెల 9వ తేదీ నాడు ఆ రికార్డుని బద్దలు కొట్టబోతున్నారు. దాన్ని మేమందరం కూడా ఇక్కడ ఈ జూన్ నెలలో అనేక కార్యక్రమాలకు భారతీయ జనతా పార్టీ పిలుపునియడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం గనక మేమందరం కూడా చెట్లు నాటి నరేంద్ర మోదీ గారి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరికీ కూడా అంటే ఈ 12 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి చూసుకుంటే ఇలా మనం మంచిర్యాల తీసుకుంటే మంచిర్యాలకు వచ్చే ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా మన మంచిర్యాల డెవలప్ అవుతుంది. ఇలా మంచిర్యాలకి 3 వైపుల జాతీయ రహదారులు,
కొత్తగా మంచిర్యాల నుంచి ఆర్మూర్కు 5,200 కోట్లతోటి జాతీయ రహదారి. ఎందుకంటే మంచిర్యాల నుంచి లక్షట్పేట ఇటు ధర్మపురి జగిత్యాల వైపు వెళ్లే వాళ్ళు రోజు చాలా మంది ఉంటారు. ఈ రోడ్డు తోటి చాలా ఇబ్బంది అవుతుంది. కొత్త జాతీయ రహదారి, కొత్త రైల్వే స్టేషన్, వందే భారత్ ట్రైను, చెరువులకు పైసలు, ఇట్లా గ్రామీణ ప్రాంతాలకు పైసలు, ఇట్లా ప్రతి డెవలప్మెంట్కి వచ్చే రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తుంది. రాబోయే రోజులలో మన తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటే ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చి డబుల్ ఇంజన్ సర్కార్ తోటి కేంద్రంలో బీజేపీ, తెలంగాణలో బీజేపీ ఉంటే ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయొచ్చని మేము అందరికీ తెలియజేస్తూ మంచిర్యాల జిల్లా ప్రజలకు అందరికి కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. మీరందరూ కూడా చెట్లు నాటుర్రి. మీరందరూ కూడా మీ తల్లి పేరు మీద ఒకటి అంటే మాకే నామ్ ఏక్ పేడ్, మీరందరూ కూడా మీ తల్లి పేరు మీద ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటాల్సిందిగా కోరుతున్నాం. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో గల 15వ డివిజన్ వేంపల్లిలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మా అందరి ప్రియతమ నాయకులు రఘునాథ్ వెరిపల్లి గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి మొక్కలు నాటడం జరిగింది. ఏదైతే మనం భావితరాలకు మంచి పర్యావరణం ఇవ్వాలని చెప్పేసి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిలో దాంట్లో భాగంగా ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ పర్యావరణం కాపాడాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీజేపీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ప్రియతమ నాయకులు రఘునాథ్ గారిని కోరడం జరుగుతుంది. తెలంగాణ నారాయణపేట జిల్లా మక్తల్లో మక్తల్ నారాయణపేట కొండగల్ ఎత్తిపోతల నీటిపారుదల పథకం ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ పర్యటనలో ఆయన ప్రాజెక్టు పురోగతిని సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా ఆయా ప్రాంతాలకు సాగునీరు అందించే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయన్నారు. కర్నూలు నగరంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని 5వ వార్డు టీడీపీ సీనియర్ నాయకులు శేషు యాదవ్ తెలిపారు. మన వార్డు మన బాధ్యత కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో నగర అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రవికుమార్, నాగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని, వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మరని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు అంటున్నారు ఇప్పటికే మేము చేసేటువంటి డెవలప్మెంట్ మన కర్నూలుకు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ ఏపీ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలారా క్రమశిక్షణకు మారు పేరు తెలుగుదేశం పార్టీ సన్మానించుకోవడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాము. జై టీడీపీ, జై టీడీపీ, జై టీడీపీ. పడుతున్న నాయకత్వం, టీజీ పడుతున్న నాయకత్వం గారికి, ఇబ్రాహిం గారికి, అలాగే యూనోఫర్ గారికి, మహిళలకు అలాగే క్షమించవలసిందిగా కోరుతుంటూ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అభివృద్ధి చెందిందో వైఎస్ఆర్సీపీ వారికి ఒక్కసారి కనువిప్పు కలగాలనే ఉద్దేశంతో ఈరోజు చాలా మంది బెనిఫిషియర్స్ తో వాళ్ళు మాట్లాడడం జరిగినది. చాలా మంది మా అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు వాళ్ళకి తెలుగుదేశం గవర్నమెంట్ లో మరీ ముఖ్యంగా మా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ సార్ గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో ఎంత డెవలప్మెంట్ జరుగుతుందో మా అక్క చెల్లెళ్ళు, మా అన్న తమ్ముళ్ళు ఈ రోజు వారికి కనువిప్పు కలిగే విధంగా వాళ్ళకి నీట్ గా చెప్పడం జరిగింది. తల్లికి వందనము. ఇంట్లో 8 మంది 9 మంది మా
ముస్లిం సోదరిమణుల ఇండ్లలో పెద్ద ఫ్యామిలీస్ ఉన్నా కూడా 8-9 మందికి తల్లికి వందనం పడడం జరిగింది. అలాగే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక శ్రీ టీజీ భరత్ సార్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరూ అర్హత కలిగిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇచ్చే విధానంలో మా వార్డు బూత్ కమిటీ వారు అందరూ చాలా కష్టపడి ఏ విధమైన అర్హత ఉన్నా మా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ సార్ గారి దగ్గర తీసుకోవడం జరిగింది. వారికి వెంటనే న్యాయం చేసి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అలాగే మా వార్డు నుంచి అత్యధికంగా డిఎస్సీలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు వైసీపీ వారికి కన్ను మూతలు పడింటే పొరలు వచ్చింటే కన్ను మూతలు తెరుచుకునే విధంగా కన్నులు పొరలు పోయే విధంగా వాళ్ళకు వచ్చిన బెనిఫిట్లన్నీ సవినంగా వివరించడం జరిగింది. ఇక మీదటన్నా కర్నూలు డెవలప్మెంట్ గురించి భరత్ సార్ చేస్తున్న అభివృద్ధి గురించి మీరు కూడా పొగిడి మా టీజీ భరత్ సార్ గారు ఒకటే ఉద్దేశం, శత్రువైనా కూడా మెచ్చుకోవాలా అనే విధంగా వారు డెవలప్మెంట్ చేస్తున్నారు. మీరు అందరూ అది గమనించవలసిందిగా కోరుతున్నాను. జై తెలుగుదేశం. ఢిల్లీలో వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. ఎన్సీఆర్ ప్రాంతంపై బలమైన గాలులతో కూడిన నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం ఢిల్లీ వాసులకు ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించింది. పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కర్నూలులో దివ్యాంగుల సేవా కార్యక్రమంలో ప్రముఖ హోమియో వైద్యులు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులకు సేవ చేయడం దేవుడికి సేవ చేసినట్లేనని అన్నారు. కల్లూరు ఆదిత్య పాఠశాలలో ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన దివ్యాంగులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఇక క్యాన్సర్ పై అవగాహన సదస్సులో డాక్టర్ రాజేష్ గౌడ్ మాట్లాడుతూ ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ పూర్తిగా నయం చేయవచ్చని తెలిపారు. రోబోటిక్ శస్త్రచికిత్స వంటి ఆధునిక టెక్నాలజీలతో మెరుగైన చికిత్స సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా సారీ లేట్ అయింది కొంచెం ట్రాఫిక్. సో నేను డాక్టర్ రాజేష్, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రాజేష్ గౌడ్, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్, హైటెక్ సిటీ నుంచి. సో గత 20 ఏళ్ల నుంచి క్యాన్సర్ వైద్యం చేస్తుంటాను నేను. సో లాస్ట్ 10 years లో క్యాన్సర్ చికిత్సలో చాలా మార్పులు వచ్చాయి. సో ముందుట్లాగా క్యాన్సర్ సర్జరీ అని అంటే చాలా మేజర్ సర్జరీ ప్లస్ లైఫ్ లాంగ్ ఆయనకి క్యాన్సర్ పేషెంటే అనే ఒక గుర్తులాగా ఉండిపోయేది అనమాట. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల అండ్ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ అండర్స్టాండింగ్ అంటే క్యాన్సర్ గురించి ఎక్కువ అవగాహన వల్ల ఏమవుతుందంటే రీసెంట్ అడ్వాన్సెస్ చాలా వచ్చాయి. లైక్ ఫ్లోరోస్కోపీ గైడెడ్ సర్జరీ అని, రోబోటిక్ విధానం అని. సో దీంట్లో ఏంటి అని అంటే మెయిన్ గా క్యాన్సర్ ని రిమూవ్ చేయడంతో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది అనమాట. పర్టికులర్ ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అనుకోండి, రోబోటిక్ సర్జరీ అంటే అందరికీ అపోహ ఏంటంటే రోబో చేస్తుందేమో అని. అలా ఉండదు. రోబోటిక్ సర్జరీ అనేది ఏంటంటే రోబో ఉపయోగించుకొని మేము ప్రిసైజ్ గా సర్జరీ చేస్తాం అనమాట. అంటే ఆ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా అంటే 3-dimensional విజన్ ఉంటుంది అండ్ మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది అండ్ బ్రిస్టెడ్ ఇన్స్ట్రుమెంట్స్ లాగా అంటే మనం పొట్ట పైన చిన్న 8 mm హోల్ చేసి దాంట్లో రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ పంపిస్తాం. యాజ్ ఇఫ్ మన హ్యాండ్ లోపల పెట్టినట్టుగా కంప్లీట్ గా 360 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. అలా చేయడం వల్ల మ్యాగ్నిఫికేషన్ వల్ల మనం టిష్యూని, ట్యూమర్ ని కరెక్ట్ గా ఐడెంటిఫై చేయగలుగుతాం. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ట్యూమర్ ని ప్రిసైజ్ గా రిమూవ్ చేయడంతో పాటు సరౌండింగ్ డ్యామేజ్ ఎక్కువగా ఉండదు. అలా ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే పేషెంట్ కి రికవరీ చాలా ఫాస్ట్ గా ఉంటుంది అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది అనమాట. సో ఈ టెక్నాలజీ వల్ల ఏంటంటే ఇంతకు ముందు లాగా 4 రోజులు 5 రోజులు హాస్పిటల్ అడ్మిషన్ అవసరం ఉండదు. ఒక్క రోజులో అంటే ఈ రోజు సర్జరీ చేస్తే రేపటికల్లా ఇంటికి పంపించేస్తాం. అండ్ మేజర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ కానీ ఇలా ఎక్కువ అవసరం పడదు. అలాగే మెయిన్ గా గైనిక్ క్యాన్సర్స్ అంటే ఆడవాళ్ళ క్యాన్సర్స్, యూట్రైన్ క్యాన్సర్స్ కానీ, సర్వైకల్ క్యాన్సర్స్, ఓవేరియన్ క్యాన్సర్స్ లో ఏంటి అని అంటే లింఫ్ నోడ్ డిసెక్షన్ కానీ, రాడికల్ హిస్టెక్టమీస్ కానీ చిన్న హోల్ 8 mm హోల్ తో చేయడం కుదురుతుంది. కాబట్టి మార్నింగ్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు.
అండ్ విత్ ఇన్ 5 days లో వాళ్ళ యాక్టివిటీస్ లో కూడా వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఏ పని ఉంటే ఆ పనిలోకి వెళ్ళిపోవచ్చు. అలాగే కోలోరెక్టల్ క్యాన్సర్స్ లో ఏంటంటే ఇంతకు ముందులా పర్మనెంట్ కొలాస్టమీ అంటే ఒకసారి రెక్టల్ క్యాన్సర్ వచ్చిందంటే పేగు బయటకు పెట్టి లైఫ్ లాంగ్ మోషన్ పోవాల్సిన అవసరం ఉండేది. బట్ ఇప్పుడున్న టెక్నాలజీస్ ఏంటంటే ట్యూమర్ ని ఎక్కడ ఉంది కరెక్ట్ గా రికగ్నైజ్ చేయడంతో పాటు దీంట్లో ఏంటంటే స్టేప్లింగ్ డివైజెస్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడుకున్నది అనమాట. దట్ ఇస్ కాల్డ్ స్మార్ట్ ఫైర్ టెక్నాలజీ అంటారు. దాని ద్వారా ఏంటి అని అంటే మనం 2 జాయిన్ చేస్తున్నప్పుడు పేగులు జాయిన్ చేస్తున్నప్పుడు అది అలారం ఇస్తుంది, ఇది సరిగ్గా థిక్నెస్ ఉందా లేదా అని. దాన్ని బట్టి మిషన్ మారుస్తాం అనమాట. సో జాయిన్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటది కాబట్టి లీకేజ్ ఛాన్సెస్ ఉండవు. అలాగే మనకి ఏంటంటే ఆపరేషన్ చేస్తున్నప్పుడు పక్కనుండే నర్వ్స్ ని కూడా జాగ్రత్తగా చూస్తాం కాబట్టి ముందట్లాగా అంటే ఒకసారి రెక్టల్ క్యాన్సర్ సర్జరీ అయిన తర్వాత సెక్షువల్ లైఫ్ గురించి కానీ యూరినరీ ఇష్యూస్ ఉండేవి. సో ఇప్పుడున్న ఈ అడ్వాన్స్ పద్ధతి ద్వారా ఏంటంటే సెక్షువల్ లైఫ్ డిస్టర్బ్ అవ్వకుండా యూరినరీ ఇష్యూస్ లేకుండా చేయగలుగుతాం. నెక్స్ట్ ఈ యూరాలజికల్ క్యాన్సర్స్ అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ బ్లాడర్ క్యాన్సర్స్ లో కానీ కిడ్నీ క్యాన్సర్స్ లో కానీ అడ్రినల్ క్యాన్సర్స్ లో ఇవి బాగా చేయొచ్చు. ఎందుకు అంటే పెల్విస్ లో ఆపరేట్ చేయడం చాలా కష్టం, నారో స్పేస్ ఉంటుంది అనమాట, ప్లేస్ ఎక్కువ ఉండదు. సో మన 2 హ్యాండ్స్ పెట్టి చేయడం ఇబ్బందికరంగా ఉంటుంది. వేరే రోబోటిక్ ఆర్మ్స్ ఏంటంటే 8 mm ఆర్మ్స్ కాబట్టి ఈజీగా లోపలికి వెళ్ళి మనం సేఫ్ గా సర్జరీ చేయొచ్చు, సరౌండింగ్ డ్యామేజ్ లేకుండా వీలవుతుంది. అండ్ కిడ్నీ క్యాన్సర్స్ లో ఏంటంటే ముందులా కిడ్నీ అంతా రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు, పార్షియల్ నెఫ్రెక్టమీ అని అంటారు. అంటే ఎక్కడైతే ట్యూమర్ ఉందో ఆ ట్యూమర్ ని ఒక 1 cm మార్జిన్ తో రిమూవ్ చేయడం వల్ల కిడ్నీని కూడా ప్రిజర్వ్ చేయగలుగుతాం. అలాగే థొరాసిక్ సర్జరీస్ అంటే ఛాతీలో ఇంతకు ముందులాగా మొత్తం చెస్ట్ అంతా ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా లంగ్ క్యాన్సర్ సర్జరీస్ కూడా చిన్న హోల్ 8 mm హోల్ ద్వారా చేయగలుగుతాం ఈ రోబోటిక్ టెక్నాలజీ. నెక్స్ట్ ఫ్లోరోస్కోపిక్ టెక్నాలజీ అనేది ఏంటి అని అంటే ఫ్లోరోస్కోపీ అనేది ముందులాగా సపోజ్ రొమ్ము క్యాన్సర్ ఉంది, ముందులా ఏంటంటే రొమ్ము క్యాన్సర్ ఉన్నప్పుడు రొమ్ముతో పాటు లింఫ్ నోడ్స్ అవన్నీ రిమూవ్ చేసేవాళ్ళు. దీనివల్ల ఏమైతే లాంగ్ టర్మ్ గా పేషెంట్ కి చెయ్యంతా వాపు వచ్చి షోల్డర్ పెయిన్ రావడము, షోల్డర్ లేపకపోవడం, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ ఏంటంటే ఒక చిన్న డై ఇస్తాం, మనం డై ఇచ్చి ఒక ఫ్లోరోస్కోపిక్ కెమెరా ఉంటుంది, జస్ట్ లైక్ మనం సెల్ ఫోన్ పట్టుకున్నట్టుగా ఆ ఫ్లోరోస్కోపిక్ కెమెరాని మనం దానిపైన పెడితే ఎగ్జాక్ట్ ఆ లింఫ్ నోడ్ ఎక్కడి వరకు వెళ్తుంది అని తెలుస్తుంది. సో అది హ్యాండ్ కి సప్లై చేసే లింఫ్ నోడా లేదా బ్రెస్ట్ కి సప్లై చేసే లింఫ్ నోడా ప్రిసైజ్ గా గుర్తుపట్టి ఓన్లీ బ్రెస్ట్ కి సంబంధించిన ట్యూమర్ లింఫ్ నోడ్ ని రిమూవ్ చేయడం కుదురుతుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే కంప్లీట్ గా రొమ్మంతా రిమూవ్ చేయకుండా ఓన్లీ ప్రిసైజ్ గా ట్యూమర్ తో పాటు లింఫ్ నోడ్ రిమూవ్ చేయడం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. సో ఏ టెక్నాలజీ అయినా ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఎలా అంటే టెక్నాలజీ మారినా కొద్దీ పేషెంట్స్ కి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. రాజేంద్రనగర్ జోన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. అంతాపూర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన 13 మంది రౌడీ షీటర్లను గురువారం రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఎస్ శ్రీనివాస్ ఐపీఎస్ ఎదుట హాజరుపరిచి భవిష్యత్తులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా బైండ్ ఓవర్ చేశారు. సమాజంలో శాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని అంతాపూర్ ఎస్హెచ్ఓ నాగేశ్వరరావు హెచ్చరించారు. लास्ट केस कब का आपका? 23 का। 23 का। रोक देते हैं ना तो और ऐसे काम करते हैं। रोक दिया। ये 25 केस आ रखे अब क्या है ये? क्या काम कर रहे हैं? मैं धराम भी कर। किसका हम अच्छा रहे तो ठीक है, नहीं तो अब रोज रात में घर पुलिस वाले आ रहे घरों को क्या बोल रहे बच्चे, क्या बोल रहे घर तुम्हारे अम्मा बाबा तुम्हारे बीवी क्या बोल आधी रात को आके दरवाजा खटखटाया तो खुशी होगी आपको, आपको और आपके घर वालों को। पूरे तुम्हारे बच्चे पढ़ रहे हैं लिख रहे हैं तो यही काम करो, अच्छा अच्छे काम करो जी। అమీర్పేట్ మైత్రివనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 13 షటర్లు దగ్ధమై సుమారు 2.5 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితురాలు పేర్కొన్నారు. సుమారు 2.5 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. పక్కనే ఉన్న హోటల్ నుండి వచ్చిన మంటలే ఈ ప్రమాదానికి కారణమని వారు ఆరోపించారు. ఈ హోటల్లే ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని, వారి నిర్లక్ష్యమే తమను రోడ్డున పడేసిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలిపోయిందన్న మొత్తము హెల్మెట్ షాపు వాళ్ళు హోటల్లో ఉన్నారు కదా, ఆ వేడికి మొత్తం
కాలిపోయినాయి. 2 షాపులు 2 ఎకరాలు 13 షాపులు 13 షట్టర్లు అండి మావి. 13 షట్టర్లు కాలిపోయినాయి. దాదాపు 2.5 కోట్ల ఆస్తి నష్టం. ఇప్పుడు ఎలా చేశారు? ఇంకా మీకైతే అసలు కరెంట్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకోలేరు, పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేరు. ఆస్తి నష్టం అయితే చెప్పండి, ప్రాణ నష్టం అయితే చెప్పండి. ఇప్పుడు ఈ నష్టం ఎవరు ఇస్తారండి? హర్షం మిక్స్ నుంచి మొత్తం పొగలు వస్తాయి మాకు. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినాం కానీ కంప్లైంట్ రిగ్రెట్ చేసి అవునండి, మా వల్ల ఏమీ లేదు. దాంట్లో ఏం పోలేదు. మా వాళ్ళు స్టాఫ్ కంప్లైంట్ పోలీసులు నష్టమైందా అనేసి 2 ఫ్లోర్లు ఆల్రెడీ వాళ్ళని పేలిపోతే అప్పుడే కంప్లైంట్ చేసేసాం. హెల్మెట్ షాప్, హెల్మెట్ బజార్ మొత్తం మాదేనండి. మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఒక్కటి కూడా స్టాక్ అందులో ఏమీ లేకుండా పోయింది. ఏమి అసలు అక్కడ ఏముందో అర్థం కావచ్చు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.